హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేమందరం. సో మేము వెళ్తే ఇక దావత్ ఎట్లుంటుంది ఇక. సో మా అమ్మ అయితే 4 కిలోల చేపలు అయితే తెప్పించింది. వాటిని అయితే మా అన్నయ్య అయితే మంచిగా క్లీన్ చేసిండు. మొత్తం ఉప్పు పసుపు వేసి మంచిగా బకెట్లో వేసి క్లీన్ చేసిండు. అందులో 2 కేజీస్ ఫ్రైకి, 2 కేజీస్ పులుసుకి అన్నమాట. ఇక నేనైతే వాటిని అందులో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా, కార్న్ఫ్లవరు, 4 ఎగ్స్ అయితే మా ఆయన కొట్టి పోస్తున్నాను అన్నమాట. అందరం ఈ ఫిష్ ఫ్రై కోసం అయితే అందరం హెల్ప్ చేసాము. నేనైతే మొత్తం కలిపిన మ్యారినేట్ చేసిన, మా ఆయన అయితే ఎగ్స్ వేసిండు, మా అన్నయ్య అయితే కడిగిండు. ఇలా అందరం హెల్ప్ చేసినాం ఫిష్ ఫ్రైస్ కోసం. మా మనియాస్ అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాడు. ఇట్లా కలిపిన తర్వాత ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రై అయితే మా వదిన చేసిందనమాట. ఇలా మా వదిన డీప్ ఫ్రై చేసిన నేనైతే అందరూ సర్వ్ చేసిన అనమాట. ఎందుకంటే వేడివేడి తింటే చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది కదా. ఎందుకంటే క్రిస్పీ కోసం అయితే కార్న్ఫ్లోర్, శనగపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి లేకపోతే ఓన్లీ కార్న్ఫ్లోర్తో సరిపెట్టుకుంటే బాగుంటుంది, లేకుంటే బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. ఇది 2 వైపులా కాల్చుకొని పైన రింగ్ ఆనియన్స్, కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింటే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుంది, ఎంత క్రిస్పీగా కరకరలాడే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. ముందుగా మా ఛానల్ చూసే వాళ్ళైతే మా వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.